హాయ్ అండి. ఈరోజు టేస్టీ హెల్తీ వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది తింటే వెయిట్ లాస్ అయిపోతామా అని మీరు అడగచ్చు. ఇది తింటే వెయిట్ లాస్ అవుతామా లేదా కన్నా మనము తినే ఇడ్లీ, దోశలు, బోండాలు, వడల ప్లేస్లో దీన్ని ఈరోజు నేను చూపించే బ్రేక్ఫాస్ట్ని అట్లీస్ట్ వారంలో 1 or 2 టైమ్స్ తీసుకోవడం వల్ల మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనకి అలవాటు అవుతుంది. ఆటోమేటిక్గా వెయిట్ మెయింటైన్ అవుతుంది. వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి అసలు ఏంటి రెసిపీ అంటే ఇది ఒక యమ్మీ యమ్మీ శాండ్విచ్ అండి. దీంట్లో నేను మల్టిపుల్ కలర్స్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను. పర్పుల్ క్యాబేజ్, అలాగే బ్రోకోలీ, గ్రీన్ కలర్ బ్రోకోలీ, నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్, ఇలా మల్టిపుల్ కలర్స్ ఉన్నటువంటి వెజ్జెస్ తీసుకోవడం వల్ల మనకి మంచి న్యూట్రిషన్స్ అనేటివి బాడీకి అందుతాయి. హాఫ్ బాయిల్ ఒక 50 to 70% బ్రోకోలీ అనేది కుక్ చేశాను. లాస్ట్లో ఇంకా 2-3 మినిట్స్లో దించేస్తాము అనగా రెడ్ క్యాప్సికమ్ వేసేసి మూత పెట్టేశాను. ఆ ఆవిరికే అది ఉడికిపోతుంది అనమాట. ఆనియన్స్ని జస్ట్ అలా కట్ చేసుకొని చీలికల్లాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అంతే, లైట్గా నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఆమ్లెట్ వేసుకున్నాను. సాల్ట్ కూడా చాలా తక్కువ పింక్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఈ మొత్తం రెసిపీలో సాల్ట్ అనేది మీరు యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోయినా పర్లేదు. అస్సలు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెజిటేబుల్స్ కూడా ఏ వెజిటేబుల్స్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను చెప్పినట్టువే తీసుకోవాలని ఏం లేదు. నెక్స్ట్ వెయిట్ లాస్ రెసిపీస్ షేర్ చేయడానికి నేను న్యూట్రిషనిస్ట్ అస్సలు కానే కాదు. బట్ నా సెల్ఫ్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోస్లో. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. పీనట్ బటర్ తీసుకున్నాను. జస్ట్ అలా హీట్గా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేయడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. బ్రౌన్ బ్రెడ్ మెయిన్, వైట్ బ్రెడ్ కన్నా మిల్క్ బ్రెడ్ కన్నా ఈ బ్రౌన్ బ్రెడ్ అనేది ఖచ్చితంగా మనం చూస్ చేసుకోవచ్చు. యమ్మీ యమ్మీ ఆమ్లెట్, అలాగే ఈ పర్పుల్ క్యాబేజ్ని స్ప్రెడ్ చేసేసాను. అసలు కుక్కే చేయలేదు. ఈ పర్పుల్ క్యాబేజ్ మాత్రం అలా రాగా తినేయచ్చు. లైక్ ఆనియన్ టేస్టే ఉంటుంది క్యాబేజీ ఫ్లేవర్ తోటి. పర్పుల్ క్యాబేజ్ ప్లేస్లో నార్మల్ క్యాబేజ్ కూడా మనం తీసుకోవచ్చు. బ్రోకోలీ ప్లేస్లో బీన్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్ కార్న్ అలాంటివి కూడా మనం తీసుకోవచ్చు. చెర్రీ టమోటాస్ తీసుకున్నాను, కావాలంటే నార్మల్ టమోటాస్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. పండు మిర్చి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను. నార్మల్ మిర్చీస్ తీసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకోవచ్చు, అది కూడా మన చాయిసే. లైట్గా పింక్ సాల్ట్ స్ప్రెడ్ చేస్తున్నాను, మామూలు నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. సో ఫైనలీ యమ్మీ యమ్మీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.